US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. మనతో పాటు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఉన్నారు. నిన్న జరిగినటువంటి టీజీపీఎస్సీ ముట్టడి ఏదైతే ఉందో ఉద్రిక్త పరిస్థితుల వల్ల ఆ ముట్టడి జరిగింది. దానికి సంబంధించి ఒక ఫ్లోర్ లీడర్గా ఏ విధంగా రియాక్ట్ అవుతారు ఒక్కసారి అని అడిగి తెలుసుకుందాం. నిన్న జరిగినటువంటి టీజీపీఎస్సీ ముట్టడి చూస్తారు, దాన్ని ఎట్లా చూస్తారు? అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అసమర్థమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేస్తే యువత వచ్చి ఎందుకు మీరు టీబీపీఎస్సీ పెడతలేరు, ఎందుకు మీరు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వడం లేదు, ఎందుకు ఎప్పటిలోపల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి అడిగిన దానికి ఇప్పటికీ 4-5 సార్లు మా యూత్ మీద యువత మీద లాఠీచార్జీలు చేసి ఇష్టానుసారంగా మహిళలు కూడా చూడకుండా యువకులను చూడకుండా ఇష్టానుసారంగా కొట్టి లాఠీచార్జ్ చేసి అరెస్టు చేసి కేసులు పెడతా ఉన్నారు. నేను ఇప్పటికీ 2-3 సార్లు నేను పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి కూడా పరామర్శించిన. నిన్న కూడా జరిగిన చాలా దారుణం. మీడియా వాళ్ళని కూడా అడ్డొచ్చిన మీడియా వాళ్ళని కొట్టడము, కంచెలు పెట్టడము, అక్కడ ఉన్నటువంటి మా పిల్లల మీద విపరీతంగా విచక్షణ రహితంగా లాఠీచార్జ్ చేసి వాళ్ళని కొట్టడము, ఇదంతా చూస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చాలా పూర్తిగా స్పష్టమవుతా ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలో పోయేసి లీడర్ల చుట్టూ తిరిగి అక్కడ మరి మంచి చేసుకునే ప్రయత్నం చేసుకుంటూ ఇక్కడ మా యువత మీద, ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువత మీద ఈ రకమైన లాఠీచార్జ్ చేసి ఎంత ఘోరం అంటే ఒక పోలీస్ వ్యవస్థ గతంలో ఒక చదువుకున్న యువకుల మీద, మీడియా మిత్రుల మీద కూడా ఈ రకమైనటువంటి విచక్షణ రహితమైనటువంటి దాడి, ఇది ఒక లాఠీచార్జా, ఇది ఒక దాడియా, లేకుంటే వాళ్ళు ఒక చేయాలన్న ధోరణి చూస్తూ ఉంటే చాలా బాధాకరంగా ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అంశాన్ని మేము వదిలిపెట్టే సమస్య లేదు. మేము ఖచ్చితంగా వారు నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చే వరకు, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు భారతీయ జనతా పార్టీ ఈ రకంగా పోరాటం చేస్తూనే ఉంటుందని తెలియజేస్తాం. నిన్న ముఖ్యమంత్రి స్పందిస్తూ దీనిపైన ఒకవైపు జాబ్ క్యాలెండర్కి సంబంధించి కానీ ఉద్యోగాలకు సంబంధించి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. గతంలో ఎన్నికలకు ముందు మాత్రం జాబ్ క్యాలెండర్ నెలలు ఇస్తాం. ఎట్లా చూస్తారు అసలు సీఎం వ్యాఖ్యలు? ఇదంతా కూడా వారు తప్పించుకునే ధోరణి, దాటవేసే ధోరణి. దీనికి అసెంబ్లీకి చర్చ ఏంది? ఇప్పుడు నోటిఫికేషన్స్ ఇవ్వాలని నువ్వే చెప్పినావు. నువ్వు ఆ రోజు మరి మేనిఫెస్టో పెట్టినప్పుడు చర్చించే మేనిఫెస్టో పెట్టినావా? నువ్వు మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్ పెట్టినావు, మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు చెప్పినావు, మేనిఫెస్టోలో నువ్వు డేట్ వైజ్ షెడ్యూల్ ఇచ్చినావు కదా. మరి ఈరోజు సడన్గా నువ్వు మరి అవన్నీ పక్కన పెట్టేసి నేను మళ్ళీ చర్చిస్తా, మళ్ళీ నేను మాట్లాడుతున్నా, చర్చించడానికి ఏమున్నది? చర్చించడానికి ఏం లేదు కదా. నువ్వు నోటిఫికేషన్, నీ ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటే నోటిఫికేషన్ ఇవ్వి, ఉద్యోగాలు ఇవ్వి. దానికోసం ఏంది దాటవేసే ధోరణి ఎందుకు? ఇది కేవలం ముఖ్యమంత్రి గారు మభ్యపెట్టి దాటవేసి ఏదో ఒక రకంగా మరి చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ముఖ్యమంత్రి గారికి ఉద్యోగాలు ఇచ్చే ఆలోచన లేనే లేదు. ఒకవైపు మీరేమో అనర్హత పిటిషన్లు అని చెప్పి కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేలు మిలిసి, ఇంకోవైపు కాంగ్రెస్లో ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీ చేరిక కూడా ఈరోజు కూడా ఒక ఎమ్మెల్యే తాజాగా చేరాడు. స్పీకర్ కూడా కనబడట్లేదు మీ అనర్హత పిటిషన్ స్వీకరించడం. నిజంగా స్పీకర్ ఎక్కడ మీకు కనిపించట్లేదు? స్పీకర్ గారి కోసం మొన్న కూడా నేను 3-4 సార్లు మరి అసెంబ్లీకి వచ్చాం. మేము ఎమ్మెల్యేస్ కూడా మరి అసెంబ్లీకి వచ్చాం. వారు ఎప్పుడు వచ్చినా కూడా అసెంబ్లీలో కనబడతలేరు. మరి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, అపాయింట్మెంట్ అడుగుతూ ఇవ్వడం లేదు. వాళ్ళు ఓఎస్డీ గారు కూడా అపాయింట్మెంట్ ఇప్పిస్తా అని తప్పించుకుంటా ఉన్నారు. మరి వారు ఎక్కడున్నారు? మాకు కూడా భయం అవుతా ఉన్నది. మరి ఎక్కడున్నారు, ఏమున్నారు? ఆరోగ్యంగా ఉంటే చాలు కానీ మరి ఇక్కడ దొరుకుతలేరు, అక్కడ దొరుకుతలేరు. అసలు వారు ఇక్కడ దేశంలో ఉన్నారా, ఉంటే భద్రంగా ఉన్నారా, వారు భద్రంగా ఉన్నారని దేవుని కోరుకుంటున్నారు. పార్టీకి ఫ్లోర్ లీడర్ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఎందుకు మీ ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు? ప్రయత్నం చేస్తున్నాము. మరి వారు ఎందుకు అవాయిడ్ చేస్తూ ఉన్నారు? నేను కూడా ఫోన్ చేశాను, అవాయిడ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా కనబడతలేరు, అపాయింట్మెంట్ ఇస్తలేరు. మరి దేనికోసం ఈ రకంగా వారు బిహేవ్ చేస్తూ ఉన్నారు? కానీ వారు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నారు. చివరిగా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై ఏం స్పందిస్తారు? 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ఒక మంచి సాంప్రదాయం అయినప్పటికీ వారి గతంలో ఉన్నటువంటి వారి అనుబంధాన్నో బంధాన్నో దాన్ని తెలంగాణ రాష్ట్రానికి ముడిపెట్టే ప్రయత్నం దయచేసి చేయవద్దని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో వారి చర్చల్లో తెలంగాణ రాష్ట్రానికి ఏ నష్టం జరిగినా ఆస్తిపరంగా లేకుంటే మాకు డబ్బుల పరంగా ఏ బర్డన్ పడ్డా మేము సహించము. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికీ అప్పుల ఊబిలో ఉంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఏ చర్చలు కూడా తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరిగే ఏ చర్చలైనా మేము ఒప్పుకునే సమస్య లేదు. వారేమన్నా లబ్ధి చేకూర్చే కార్యక్రమం తీసుకుంటే తప్ప తెలంగాణ రాష్ట్రానికి నష్టం చేకూర్చే కార్యక్రమం తీసుకుంటే మాత్రం మేము ఊరుకునే సమస్య లేదు. మేము కూడా పోరాటం చేస్తాం. అంటే మీరు ఇందాక ఒక కామెంట్ చేశారు, అది ఆర్ ట్యాక్స్ ఇస్తలేరు కాబట్టి పంచాయతీ నిధులు విడుదల చేయట్లేదు. ఒకవేళ ఆర్ ట్యాక్స్ మీరు గతంలో వేసినటువంటి బీ ట్యాక్స్ ఇస్తే కొంపదీసి తొందరగా రిలీజ్ చేస్తారంటారా?
కొంతమందికి రిలీజ్ అయినాయంటే మరి బాగా అడగాల మరి ఏ ట్యాక్స్ కట్టారు అని. ఇది ఒకవైపు అటు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రిపై భేటీపై స్పందిస్తూనే ఎటువంటి ఆర్థిక లావాదేవీల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదు. ఒకవైపు గతంలో రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు కూడా అనేక హామీలు ఇచ్చి కూడా ఉద్యోగ నోటిఫికేషన్స్ వంటి హామీలు ఇచ్చి కూడా వారికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా కాంగ్రెస్ ఆ మాటను విస్మరించి వాటిపై చేస్తున్నటువంటి లాఠీ చార్జ్ అనేది కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గతంలో ఏదైతే అసెంబ్లీలో చర్చించే ఇటువంటి హామీలు ఇచ్చారని మండిపడుతున్నారు. మరొక పక్క ఇటువంటి విధానం కరెక్ట్ అయింది కాదు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎండగడతామని చెప్పి కూడా బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అంటున్నారు. కెమెరామెన్ విజయ్తో శ్రీధర్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.